వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల్లో ఓడిపోవడానికి వాళ్ళ పిఏలు, పిఆర్ఓలు ప్రధాన కారణం. గన్మెన్లతో కూడా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న గుత్తా సుఖేందర్ రెడ్డి. ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక బీఆర్ఎస్ నాయకుల పాత్ర. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అనుమానాలు ఉన్నాయన్న బండ్రు శోభారాణి. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సీఎం కప్ మండల స్థాయి పోటీలు. ములుగు జిల్లాలో కబడ్డీ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచిన మంత్రి సీతక్క. వ్యక్తిగత పంచాయతీలో జర్నలిస్టులపై దాడి సరికాదు. జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక డీటెయిల్స్కి వెళ్తే ఉత్తమ పార్లమెంటేరియన్ మాదిరిగా ఉత్తమ అసెంబ్లీ పర్సన్ అవార్డు పరిశీలన చేస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ వెల్లడించారు. 2 రోజుల పాటు ఎంసీహెచ్ఆర్డీలో శాసనసభ మండలి సభ్యుల ఓరియంటేషన్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. గతంలో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి, వెంకయ్యనాయుడు వంటి గొప్ప వ్యక్తులు బాగా మాట్లాడి మంచి పేరు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. చట్టాలను రూపొందించే హక్కు శాసనసభ్యులకు ఉంటుందన్నారు. ప్రజాప్రతినిధులకు ప్రజలకు మధ్య దూరం పెరగడానికి, ఎన్నికల్లో ఓడిపోవడానికి వాళ్ళ పిఏలు, పిఆర్ఓలు ప్రధాన కారణమవుతున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడేందుకు ప్రజలు లేక ఎవరైనా ఫోన్ చేస్తే పిఏలు, పిఆర్ఓలు దురుసుగా మాట్లాడతారని, తద్వారా వారిపై కోపం ప్రజాప్రతినిధులపై కోపంగా మారిపోతుందని చెప్పారు. గన్మెన్లతో కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తుందన్నారు. ప్రజాప్రతినిధులే ప్రజలతో ఫోన్లో టచ్లో ఉండాలని గుత్తా సూచించారు. శాసనసభ్యులకు సంబంధించి నియోజకవర్గం నుంచి మీరు ఒక 1.5 డే ఉండలేరంటే వందలాది మంది మీకు చేయాలి, మళ్ళా వారు ఉంటారనే మీకు పెద్దలందరినీ, ఎందుకంటే ఎవరైతే వారు ప్రొఫెషనల్స్ రాజకీయ పరంగా నేను కొంతమంది సక్సెస్ఫుల్ గా లెజిస్లేటర్స్ గా ఎన్నుకో అందరూ ఓపికతో ఈ ఓరియంటేషన్ క్లాసెస్ లో పాల్గొనాలని. స్పీకర్, Honorable Minister for Legislativity and also Honorable Minister. In fact, శ్రీ శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, చాలా మంది పెద్దలు, పెద్దలు గౌరవనీయులు కోదండ రెడ్డి గారు, సభా సభ్యులు, అవగాహన సదస్సుకు ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన అందరికీ మనస్ఫూర్తిగా ప్రజలు ఆసక్తిగా గమనిస్తుంటారు, చర్చించుకుంటారు. సమావేశాలు ప్రత్యక్షంగా శాసనసభ సమావేశాల సమయంలో సినిమా రిలీజ్ వాయిదా వేసుకున్న చరిత్ర విద్యాసాగర్ గారు, ఓంకార్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ ఎన్టీఆర్ గారు పూర్తి స్థాయి పట్టు ఉన్నది. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఈ సంస్థ వారు దేశంలోనే వివిధ రాష్ట్రాల్లో శాసనసభ్యులకు ఓరియంటేషన్ అవార్డు లాగా ఉత్తమ లెజిస్లేటర్ అవార్డు ఇచ్చే అవకాశాన్ని కూడా పరిశీలిస్తాము. ఇంతకుముందు మాట్లాడుతూ శ్రీధర్ బాబు గారు ఈ విషయాన్ని, ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసిన మన రాష్ట్ర గౌరవ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, శాసన పరిషత్ ఉపాధ్యక్షులు బండారు ప్రకాష్ గారు, సహకారం చేస్తూ ముందుకు తీసుకుపోతున్న మా అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్య గారికి, పరిషత్తు గౌరవ సభ్యుల కొరకు 2 రోజుల పాటు ఓరియంటేషన్ క్లాసెస్ నిర్వహించాలనేటువంటి కార్యక్రమంలో
ఈనాటి ప్రారంభంగా ఇటు శాసనసభలో కానీ శాసన పరిషత్తులో కానీ లేవనెత్తొచ్చనేటువంటి అంశాలు ఇంతకుముందే ఎల్ఏ మినిస్టర్ గారు చెప్పారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినారు. శాసనసభలో 0 అవర్ ఉంటుంది, క్వశ్చన్ అవర్ ఉంటుంది. శాసన పరిషత్తులో 0 అవర్ ఉండదు, స్పెషల్ మెన్షన్స్ ఉంటాయి. తరచుగా ప్రభుత్వ వసతి గృహాల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక బీఆర్ఎస్ నాయకుల పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండు శోభారాణి ఆరోపించారు. బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరులోని గిరిజన ఆశ్రమ సంక్షేమ వసతి గృహంలో అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వా సుజాతతో కలిసి శోభారాణి పరామర్శించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై తమకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై అనుమానాలున్నాయని అన్నారు. అది చెబితే ఆయన నోటీసులు పంపించారని, అలాంటి వాటికి తాము భయపడబోమని ధీమా వ్యక్తం చేశారు. వాళ్ళతో పాటు హాస్టల్ వార్డెన్ తిన్నామని చెప్తున్నారు, వర్కర్స్ కూడా తిన్నామని చెప్తా ఉన్నారు. ఒక 8 నుంచి 10 మంది పిల్లల మీద ఈ ప్రభావం జరిగింది. దీని వెనుక విచారణ కూడా జరగాలి. ఎందుకనంటే ఈ మధ్య కాలంలో మేము చూస్తూ ఉన్నాం, ఇవాళ మేము హాస్టళ్ల మీద జరుగుతున్నటువంటి ఒక కుట్రకోణం జరుగుతుందని చెప్పేసి మేము ఆరోపణ చేయడం జరిగింది. దాని మీద మాకు ఎవరైతే గతంలో గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాకు ఇవాళ గట్టిగా మాట్లాడితే మాకు లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. మేము చెప్తా ఉన్నాం, మాకు ఎన్ని లీగల్ నోటీసులు పంపించినా మమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టానుకున్నా ఎవరు భయపడలేదు. మాకు కావాల్సిందంటే పిల్లల ఆరోగ్యమే ముఖ్యం. పిల్లల మీద ఏదైనా కుట్రకోణం జరిగితే మాత్రం తస్మాత్ జాగ్రత్త. ప్రభుత్వం ఊరుకునే సమస్య లేదు. వాళ్ళ హాస్టల్ వార్డెన్ గారు కూడా చెప్పడం జరిగింది. మిగతా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను, ఏ హాస్టల్లో అయినా సరే ఎక్కడైనా సరే పిల్లల మీద పిల్లల ఆరోగ్యాలతో చెలగాట మాడితే ఊరుకునే సమస్య లేదు. అధికారులకు చెప్తా ఉన్నా మరొకసారి, మీరు పిల్లల ఆరోగ్యాలతో చెలగాట మాడకూడదు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ప్రభుత్వం సీరియస్గా ఉన్నది. మీరు పిల్లల ఆరోగ్యాలతో కానీ పిల్లల చదువులతో కానీ పిల్లల జీవితాలతో కానీ ఆటలు ఆడుకుంటామంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఊరుకునే సమస్య లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ హాస్టల్ వాటిని కూడా వెంటనే రిమూవ్ చేయాలి, వెంటనే తీసేయాలి, సస్పెండ్ చేయాలని చెప్పడం జరిగింది. హాస్టల్లో పనిచేస్తున్నటువంటి డైలీ వేజ్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా మార్చాలని చెప్పడం జరిగింది. కాబట్టి కొత్త వాళ్ళని తీసుకోవాలని చెప్పినాము. ఏదైనప్పుడు కూడా శుభ్రంగా మంచి ఆహారం పెట్టాలి, మంచి చదువునియాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తాము. ఇక్కడ శరత్ గారు కూడా ఉన్నారు, గిరిజన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు లోపల. వారికి కూడా చెప్పడం జరిగింది, సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఈ సందర్భంగా తాండూరు నుంచి కూడా మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, ఎవరైనా పిల్లల జీవితాలతోనే ఆటలు ఆడుకోవాలని చెప్పేసి కుట్రలు చేస్తే మాత్రం ఊరుకోము. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఊరుకోదు. మేము గట్టిగా మాట్లాడుతున్నాం కాబట్టి కుట్రకోణం ఎవరిదాన్ని ఉన్నారంట మేము చెప్తా ఉన్నాం కదా. గతంలో గురుకుల పాఠశాలలో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనుసరణలు జరుగుతుందని చెప్పేసి మాకు అనుమానాలు ఉన్నాయి. మేము ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. మళ్ళీ కావాల్సుకొని చేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం కోసం పిల్లల్ని. ఇక రాష్ట్రంలోని అన్ని మండలాలు, పట్టణాల్లో సీఎం కప్ 2024 మండల స్థాయి పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్ 7, 8వ తేదీల్లో గ్రామ స్థాయిలో పోటీలు ముగిసిపోగా అందులోని విజేతలు మండల స్థాయి పోటీల్లో తలపడుతున్నారు. 6 క్రీడాంశాలు అథ్లెటిక్స్, వాలీబాల్, ఫుట్బాల్, యోగా, ఖోఖో, కబడ్డీ గ్రామస్థాయి పోటీల విజేతలతో పాటు వివిధ మండలాల్లో స్థానికంగా డిమాండ్ ఉన్న క్రీడాంశాల్లో ఈ పోటీలు కొనసాగుతున్నాయి. వివిధ మండలాల్లో కొనసాగుతున్న ఈ క్రీడా పోటీల్లో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. కాగా ములుగు జిల్లా ములుగు మండలంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కబడ్డీ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ప్రాంతాల్లో ఉన్న ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఒక ప్రేరణతోటి బయటకు కార్యక్రమం సీఎం
మెడల్ మీకు చెప్తాను. మోహన్ బాబు, మంచు మనోజ్ వ్యక్తిగత పంచాయతీలలో జర్నలిస్టులపై దాడి సరికాదని, జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దాడి సంఘటనపై విచారణ చేసి సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వారి కొడుకుకు సంబంధించిన వ్యక్తిగత పంచాయతీ చేసుకోవడంలో వరకు పరిశీలించుకుంటారు, కానీ జర్నలిస్టులపై దాడి అనేటువంటి మంచిది కాదు. ప్రభుత్వం స్పందిస్తుంది. ఎక్కడైనా జర్నలిస్టులకు ఇబ్బంది కలిగితే తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది. ఆందోళన చెందాల్సిన లేదు. చికిత్సకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించిన అధికారులకు చెప్పడం జరిగింది. ఆ రిపోర్టుకు సంబంధించిన ఆరోగ్యం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా దానికి సంఘటనకు సంబంధించి విచారణ చేసి సంబంధిత వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై మండిపడ్డారు. ప్రతిపక్ష పాత్ర పోషించడం చేతకాక తన ఆస్థాన పేటీఎం రైటర్లు రాసిన లేఖలు విడుదల చేస్తున్నాడని, మతిలేని మాటలతో రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాశారని అన్నారు. 18 గంటల పాటు పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైన అక్కస్తోనే లేఖ రాశారని ఆయన అన్నారు. ప్రజాపాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండటం చూసి ఓర్వలేకనే కేటీఆర్ లేఖలు రాస్తున్నాడని విమర్శించారు. కేటీఆర్ రాసింది రాతలు కావు, అవి రోతలని ఆది శ్రీనివాస్ అన్నారు. పెట్టేదాన్ని కూడా రాజకీయం చేసే విధంగా ఏదైతే మాట్లాడుతూ సోయిలేని మాటలు, మతిలేని మాటలు రాయడాన్ని మీ లేఖ రూపంలో తప్పుపడతా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ అస్తిత్వాన్ని, ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేటువంటి చేస్తున్న ప్రయత్నాన్ని కూడా చూసి తట్టుకోలేనటువంటి మిమ్మల్ని చూస్తే ఏమనాలను. అధికారం రాగానే మీ ప్రగతి భవన్ గోడలు, కంచెలను కూలగొట్టి ప్రగతి భవన్ ప్రజాభవన్ చేసినందుక ఈరోజు మీ కుళ్ళు అని అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఈరోజు అప్పులో కుప్పగా మార్చినటువంటి తెలంగాణను సరైన మార్గంలో మొదటి వారంలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవ వేతనాలు ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చినందుకు ఈరోజు మీరు మాట్లాడే మాటలు మాట్లాడితే ఢిల్లీకి మూటలు పంపిస్తున్నారని చెప్పాడు మాట. అసలు మీ బీఆర్ఎస్ పార్టీకి బ్యాంకు బ్యాలెన్స్ 1400 కోట్లు ఏ విధంగా వచ్చిందో ముందు మన తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు సమానం చెప్పని అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు ఆయన మాట్లాడినటువంటి ఒక్కొక్క లేఖలు ఒక్కొక్క దానికి ఒక సమానం చెప్పడానికి కోసం అసలు మా కేటీఆర్ గారికి ఎందుకంత ద్వేషమో, ఎందుకు మా ప్రజాపాలనపై అక్కసో అర్థం కావడం లేదు. ఏడాదిలో 55,000 ఉద్యోగాలు ఇచ్చినందుకే మీ బాధ అంటున్నాం. ఈరోజు మేమేమో స్కిల్ యూనివర్సిటీని తీసుకుని వస్తున్నాం, స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకుని వస్తున్నాం. మీరేమో విద్వేషాల వాట్సాప్ యూనివర్సిటీ తెరిచారు. మేమేమో ప్రజలకు దగ్గరయ్యేటువంటి పరిపాలనతో ముందుకోతుంటే మీరేమో విద్వేషంతో ఓ వాట్సాప్ యూనివర్సిటీని తెరిచి అందులో ఇష్టానుసారంగా పోస్టులు చేస్తున్నటువంటి ప్రతి పథకాన్ని వక్రీకరించేటువంటి కార్యక్రమం తప్ప మీరు చేస్తున్నది ఏంటి అనేది ఒకసారి మీరు ఆలోచన చేయవలసింది కోరుతున్నాం. ఈరోజు ఆయన రాసిన లేఖలు చూస్తుంటే ఒక్కొక్క దానికి అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తిగా ఓడిపోయి పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నాకే పరిమితమైన ఇంకా వాళ్ళ పిచ్చి ప్రేలాపనలు ఆగుతలేవన్న మాట ఈ సందర్భంగా ఈరోజు మా నాయకుడు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటల్లోనే నడుస్తున్నాడు, చెప్పిన బాటల్లోనే ముందుకు పోతున్నాడు. ఈరోజు కుల గణన కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు మా రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్రలో వివక్షను కండ్ల రెండారుగా చూసిన వాడిగా ఈరోజు సమానత్వం రావాలంటే ఎవరి ఇస్తాయింతో తేలాల్సిందే, కులగణన జరగాలి, బీసీల వాటి ఎంతో తేలని చెప్పని వారు చెప్పినప్పుడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదింపు చేసుకొని ఈరోజు బలహీన వర్గాల సంఖ్య తేలడానికి కోసం మేము కులగణన చేస్తే దానిపైన కూడా మీకు కంటగింపే. అంటే అసలు మీకు బీసీల లెక్క తేలాలని లేదని మేము అడుగుతున్నాం. బీసీలకు మీరు వ్యతిరేకం అనుకూలం ఇప్పటి వరకు మీరు చెప్పలేనటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతా ఉంటే అది కూడా
తెలంగాణ తల్లి విగ్రహాలు చూసి ప్రతి ఒక్కరు కవులు, కళాకారులు, ఉద్యమకారులు మా తల్లిని, మా నాయనమ్మను, మా అమ్మమ్మను చూసి వరద నీటి కాల్వను నిర్మించారు కానీ పైకప్పు నిర్మాణంలో నిర్లక్ష్యం వహించడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనదారులు అందులో పడిపోతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ సంఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ పార్క్ కాలనీలో బుధవారం ఉదయం జరిగింది. ఇక ఆంధ్ర తెలంగాణ సరిహద్దు సమీపంలోని చింతూరు భద్రాచలం రహదారిపై కారుకు గుర్తులేని వ్యక్తుల నిప్పు పెట్టారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సిరివెల్ల గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఈ దాడికి సిపిఐ మావోయిస్ట్ సభ్యులే కారణమని మొదట పోలీసులు తెలిపారు. 6 ప్రయాణికులతో వెళ్తున్న కారును కొంతమంది వ్యక్తులు ఆపి అందరినీ బలవంతంగా బయటకు వచ్చేలా చేశారని, అనంతరం దాడి చేసిన వ్యక్తులు కారులో కట్టెలు నింపి నిప్పంటించారని స్థానికులు చెప్పారు. వాహనం పూర్తిగా ధ్వంసమైంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీస్ బృందం ఘటనపై విచారణ ప్రారంభించింది. అయితే ఈ కేసులో ఊహించని ఓ ట్విస్ట్ వచ్చింది. ఎటపాక గ్రామానికి చెందిన కార్పెంటర్ గుంటుపల్లి మనోజ్, గణేష్ అనే వ్యక్తులు కలప కోసం నెల్లిపాక నుండి కారు తీసుకుని చింతూరు మండలం పెగ గ్రామానికి వెళ్లారు. సుమారు 5 దుంగలను వేసుకొని వారు తిరుగు ప్రయాణంలో సరివేల గ్రామం దాటిన తర్వాత కారుని ఆపారు. అయితే అనూహ్యంగా సీసాల్లో ఉన్న పెట్రోల్ లీకై బగ్గుమని మంటలు లేచి వాహనం దగ్ధమైంది. ఈ ఘటనలో వారికి కూడా గాయాలైనట్లు తెలుస్తుంది. పోలీసులు దగ్ధమైన కారు చాసిస్ నెంబర్ ఆధారంగా విచారణ చేపడుతున్నారు. ఈ విషయంపై చింతూరు సిఐ దుర్గాప్రసాద్ స్పందించాడు. కారు దగ్ధం చేసింది మావోయిస్టులు కాదని ఆయన స్పష్టం చేశాడు. దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని, దర్యాప్తు పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని సిఐ తెలిపారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశం మేయర్ గొలగాని హరివెంకట కుమారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చర్చించేందుకు 46 అంశాలతో ప్రధాన ఎజెండా, 21 అంశాలతో అనుబంధ ఎజెండా తయారు చేసి సభ్యులకు అందజేశారు. వీటిలో కొన్ని అంశాలు జీవీఎంసీకి నష్టం కలిగించేలా ఉన్నాయని భావిస్తున్న కూటమి కార్పొరేటర్లు నిలదీసేందుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో సమావేశంలో వీటిపై క్షుణ్ణంగా చర్చించి తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత ప్రభుత్వం అనేది కాదండి, ఇక్కడ ఉన్న అధికారులు ఏమిటని చెప్పాలి. అంతవరకే ప్రభుత్వంలో చేసినవన్నీ కూడా చేసే ఉంటారు. మీటింగ్ పెట్టాం సార్. పెట్టిన కమిషన్ రిపోర్ట్ తీసుకుని మేము కలెక్టర్ గారు పంపిస్తాం. వాళ్ళ యొక్క శాలరీస్ పెంచమని ఇప్పుడు ఉత్తర్వులు ఇవ్వడానికి కోసం కౌన్సిల్ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇవి కాకుండా అంటే 10 సంవత్సరాలు మినిమం ఉన్న వాళ్ళే ఎఫెక్ట్. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని, దీనికి ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉద్యమ బాట చేపట్టాలని ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, శాసనసభ ఉపపక్ష నేత బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ క్యాడర్కు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు కురసాల కన్నబాబు అధ్యక్షతన కాకినాడ సూర్య కళామందిర్లో నిర్వహించిన
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సమీక్ష సమావేశానికి బొత్స హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, పార్లమెంట్ సభ్యులు వంగ గీత, చింత అనురాధ, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం, పలు శాసనమండలి సభ్యులు, తూర్పుగోదావరి జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు 2019 గుర్తు చేసుకుంటే ఇతర అంశాలన్నీ మాట్లాడుతున్న తర్వాత వైద్యాన్ని సర్వనాశనం ఏదైతే ప్రభుత్వ విధానం ఉందో ఆ విధానం ద్వారా ఇవ్వకుండా ఆ కార్యక్రమాల నుంచి చూడకుండా ఉండడం వల్ల విద్యార్థులు చదువుకొని ఇబ్బంది వస్తుంది. దానివల్ల వాళ్ళు కళాశాలలో ఉన్న ఆ కళాశాల యాజమాన్యాలు వాళ్ళకి వచ్చి మరి పరీక్షలు కూర్చోబెట్టకుండా వాళ్ళ ఇంటికి పంపించే పరిస్థితులు ఉన్నాయి. జిల్లాధికారులు వచ్చి వాళ్ళు పిలిచి మాట్లాడుతున్నారు కానీ తగిన న్యాయం జరగట్లేదని చెప్పి కొంతమంది మా తాలూకా ఆవేదన తెలియజేశారు. వాళ్ళ విషయాన్ని నుంచి అధ్యక్షుల దృష్టి తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అన్ని ఆలోచన చేసిన తర్వాత మరి ఒక రాజకీయ పార్టీగా ఒక ప్రజలతో మమైకమైన ప్రజలతో మన పరిస్థితుల్లో మరి మనం కూడా ఈ విషయాలన్నింటినీ కూడా ఏదో కొత్తగా వచ్చింది ఏదో ప్రభుత్వం దాని గురించి సమయించాలి, సంవత్సరాలు 2 సంవత్సరాలు అంటే కాదు. ప్రజలతో మమైకమైన ఈ ప్రభుత్వాలు మన బాధ్యతగా ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, ప్రజలతో మనం గుర్తించాలి, ఆ విషయాన్ని తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం రూపొందించాం. ఆ విషయాన్ని ఇవాళ మనతో కొంత పాల్పంచుకుంటూ అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని అన్ని కార్యక్రమాలు చేయాలని ఆ ఉద్దేశంతోనే ఇక్కడి సమాజంకి వచ్చామనే విషయాన్ని ముందుగా మీకు మనం చేస్తాం. ఆలోచన చేయమని కోరుతున్నాను. ప్రభుత్వాలు మారుతుంటే ప్రభుత్వాలు వస్తుంటాయి కానీ ప్రజలకి ప్రభుత్వాలు వారి విధానాలు వాళ్ళకు ఉంటాయి. విధానాలను ఎవరు ఆక్షేపించడానికి లేకపోతే ప్రశ్నించడానికి. నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు పయనించే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఆ ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతంలో వర్షాలు పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో నేడు, రేపు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. దిస్ తమిళనాడు అండ్ శ్రీలంక కోస్ట్ చేరువలో ఛాన్స్ ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. దీని ప్రభావం ఇటు దక్షిణ కోస్తాలోను రాయలసీమలోను ఒక మాసలుగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు నెక్స్ట్ కమింగ్ 24 hours చూస్తే ఈ నెల్లూరు అండ్ తిరుపతి ఈ 2 జిల్లాలు కూడా 1 చోట్ల భారీ వర్షాలు, అలాగే రేపటికి చూస్తే నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు ఈ 4 జిల్లాలకు కూడా 1 చోట్ల భారీ వర్ష సూచన అయితే మనం ఇస్తున్నాం, ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇటు ఉత్తరాంధ్ర వరకు చూస్తే అది చాలా స్వల్పంగా ఉంటుంది. 2 చోట్ల ఒక మాసం వర్షాలు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇది ఎదురుగాల ప్రభావం కొంత మేర కొంచెం మేర వరకే ఉంది. ఇది దక్షిణ కోస్తా అటు ఉత్తర కోస్తా, కానీ మత్స్యకాలకు మట్టికి ప్రస్తుతం వరకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు. విండ్ మోడరేట్ ఒక అరౌండ్ 30 to 40 km/h వరకు విండ్ అండ్ సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఛాన్స్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే మత్స్యకారులకు అయితే మటుకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల్లో ఓడిపోవడానికి వాళ్ళ పీఏలు, పీఆర్ఓలు ప్రధాన కారణం. గన్మెన్లతో కూడా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న గుత్తా సుఖేందర్ రెడ్డి. ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక బీఆర్ఎస్ నాయకుల పాత్ర. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అనుమానాలు ఉన్నాయన్న బండ్రు శోభారాణి. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సీఎం కప్ మండల స్థాయి పోటీలు. ములుగు జిల్లాలో కబడ్డీ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచిన మంత్రి సీతక్క. వ్యక్తిగత పంచాయతీలలో జర్నలిస్టులపై దాడి సరికాదు.
జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.